మొదటి వచనంలో ఇందాక మనం చదివిన వర్డ్ ఏమంటాం చూడండి. అక్కడ వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడు. హల్లెలూయా. 4 చదువు చూస్తారు. ఆయనలో జీవముండెను, ఆ జీవము ఎవరికి వెలుగైందమ్మా? ఇప్పుడు మనం పోనీకి మనకు వెలుగు కావాలా? వెలుగు అంటే ఈ వెలుగు కాదు. హల్లెలూయ. 1000 రూపాయలు పెడితే ఇలాంటి వెలుగులు మస్తు దొరుకుతాయి. లైట్లన్నీ నేను కూడా చాలా లైట్లు పెట్టిన వెలుగు ఉండడానికి. ఈ వెలుగు ఒకరోజు పోతుంది. నీకు నీ ఆత్మశీత వెలుగు కావాలా? ఈరోజు స్టక్ అయిపోయినావు, కుటుంబంలో స్టక్ అయిపోయినావు, నీ పిల్లల భవిష్యత్తులో స్టక్ అయిపోయినావు, నీ బిజినెస్లో స్టక్ అయిపోయినావు, నీ ఆత్మ జీవితంలో స్టక్ అయిపోయినావు. కానీ ఆయనలో జీవం ఉందంట, ఆ జీవము మనుషులకు వెలుగైనదంట. అంటే ఇప్పుడు మనకు దారి చూపించేది ఎవరండి? మనుషులా? మనుషులు చూపిస్తారు దారి మనకు? ఎవరు చూపెట్టాలా? ఎవరు చూపెట్టాలి దారి? ఎవరు చూపెట్టాలి దారి? నీకు దారి చూపెట్టాలండి. ఏం కావాలా? మౌనంగా ఉంటే అవుతుందా? మౌనంగా ఉంటే అవుతుందా? దేవుని మందిరంలోకి వచ్చి నీ నోరు, నీ స్వరము వినిపించాలా? నేను ప్రార్థన చేసుకున్నాయి గారు, నేను చాలా బిజీ ఉన్నా. నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసుకోకుండా ఉంటావో ఉండు. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడపకుండా ఉంటావో ఉండు. ఎన్ని రోజులు భక్తిహీనుడిగా ఉంటావో ఉండు. అందుకే ప్రసంగిలో అంటాడు, దుర్దినాలు నీ గుమ్మాన్ని తాకమునుకే, కలవరము నీ హృదయంలో పుట్టక మునిపే, ఆవేదన నీ హృదయంలో రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణ చేయి. హల్లెలూయా. నేను కొన్ని కుటుంబాలతో కొన్ని రోజులు నేను స్నేహం చేసినప్పుడు నేను చేసిన సేవ గత సంవత్సరాల నుంచి నేను చేసిన సేవ ఏంటంటే, నేను చాలామంది రక్షలేని కుటుంబాలతో నేను స్నేహపరిచిన, ఎండిపోయిన ఎముకలతో స్నేహం చేసిన. ఎండిపోయిన ఎముకల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళలో జీవం ఉండదు. ఎండిపోయిన ఎముకల్లో ఎలా ఉంటుందంటే సేవకు ప్రోత్సాహం ఉండదు, సేవకు డబ్బులు ఇవ్వరు, పరిచయకు డబ్బులు ఇవ్వరు కదండి. పలానా ప్రాంతాన్ని వెళ్తున్నంటే వారు మనకు సహకరించరు. కానీ వారికి ప్రార్థన కావాలా, వారికి వాక్యం కావాలా. హల్లెలూయా. అప్పుడు నేను అనుకునేవాని, నాలో జీవం ఉన్నది, నాలో వాక్యం ఉన్నది. వారు నాకు ఏది ఇవ్వకపోయినా కానీ ఆ ఎండిపోయిన ఎముకకు నేను జీవాన్ని ఇవ్వాలని ఆశపడ్డా. హల్లెలూయా. నేను వారికి జీవం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని విని వారు అంగీకరించి ఆ వాక్యానుసారమైన జీవితంలో వారు నింపబడి ఈరోజు దేవుని మాట విని దేవుని సన్నిధిలో వాడబడుతున్న ప్రియులారా. అంటే దేవుని శక్తి, దేవుని వాక్యము నీ జీవితాన్ని తాకుతే, ఆ పరిశుద్ధాత్మ నీలో ఆవరిస్తే ఆ కార్యాలు ఎలా ఉంటాయంటే ప్రియులారా, నువ్వు ఊహించలేని కార్యాలు ఉంటాయి. అందుకే ఎండిపోయిన ఎముక ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు నిరుత్సాహమే, దేవుని సన్నిధిలో కంఫర్టబుల్గా ఉండవు. హృదయము ఆలోచన ఒక దిక్కు, సన్నిధికి వచ్చినప్పుడు టైం నువ్వు లిఫ్ట్ ఓపెన్ చేసి ఈ డోర్లో నువ్వు అడుగుపెట్టినావు అంటే నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నట్లు చెప్పాలా కదా? సిస్టర్స్ అందరు ఉన్నారు, మార్నింగ్ కిచెన్లో నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావు? వాషింగ్ బట్టలతో ఎవరి స్వాధీనంలో ఉన్నావు? జాబ్కి ఎక్కినావు, డ్యూటీకి ఎక్కినావు, నువ్వు డ్యూటీకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? పంచుకోటి లోపలికి వెళ్తారు, అవునా కదా? లేకపోతే 8:30కి జాబ్ ఉందంటే జాబ్లోకి, కాలేజీకి వెళ్ళినావా? ఎవరు స్వాధీనంలో ఉన్నట్టు నువ్వు? లే సార్ నాకు నచ్చలే, నేను డ్యూటీ నుంచి వెళ్ళిపోతాను, మీ బాస్ పంపిస్తాడా? చెప్పు. కాలేజ్కి వెళ్ళినావు, కాలేజ్ వెళ్తా, టీచర్ నేను ఈరోజు విన్నాను ఈ సబ్జెక్ట్ అంటే ఊకుంటాడా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ ఆవరం ఫోన్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి తలంపులు వాడొస్తున్న ఎవరితో అసలు ఇక్కడికి నువ్వు ఆవరణలోకి వచ్చినప్పుడు నీ మైండ్ సెట్ అంతా దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, నా కొరకు ఈరోజు ఏం తీసుకొస్తున్నాడు ప్రభు, నా కొరకు నా పట్ల నా లోపాలు ఏవి సరి చేస్తున్నాడు, నాలో ఏ లోపం ఉండడం వల్ల నేను మిస్టేక్స్ జరుగుతున్నాయి, నాలో లోపం ఉండడం వల్ల నేను ఎందుకు ఆత్మజీవితాన్ని కట్టుకోలేకపోతున్నా, నాలో ఏ లోపాలు ఉన్నాయని చెప్పేసి నేను అనేక లోకానుసారంగా నడుచుకుంటున్నా. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాలి ప్రభు అనుకున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు మనసు విప్పి ప్రార్థన చేసుకోవాలా. మనసు విప్పి దేవునితో నువ్వు పెనుగులాడాల ప్రేమిండరా. ఎందుకంటే నీ సమయం చాలా విలువైన, అన్ని సమయాల కంటే దేవుని సమయం చాలా విలువైనది. ఈరోజు ప్రత్యేకముగా పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకల్లో దేనికి ఉపయోగం లేని జీవితంలో ఈరోజు దేవుడు జీవాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఎండిపోయిన ఎముకలాగా ఉంటా అంటే నీ ఇష్టం, ఎండిపోయిన ఎముకలానే ఉంటా అంటే